హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ కొద్ది రోజుల్లో అయితే మనకి విండ్ బ్రేకర్ సీజన్ 2 అయితే వచ్చేస్తుంది. అండ్ సీజన్ 1 చూసిన వాళ్ళు అసలు స్టోరీలో ఏమైంది, క్యారెక్టర్స్ పేర్లు ఇలా చాలా విషయాలు మర్చిపోయి ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న రీక్యాప్ వీడియోలా సీజన్ 1 లో ఏం జరిగిందో మెయిన్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో చేశా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఓవరాల్ స్టోరీలో ఏం జరిగింది అని మెయిన్ పాయింట్స్ ఇంకా మెయిన్ మోటివ్స్ అన్నిటిని కవర్ చేసి ఎపిసోడ్ చేశా. సో వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే ఒక వీధిలో కొంతమంది ఒక అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటారు. అండ్ అటువైపు నుంచి వెళ్తున్న మన హీరో వాళ్ళని చితక్కొడతాడు. తన పేరే సాకురా హరుకా. అండ్ ఫ్యూరిన్ అనే హై స్కూల్లో ఒక స్టూడెంట్. సో మనోడు యాక్చువల్ గా ఒక పెద్ద ఇంట్రోవర్ట్. అసలు పబ్లిక్ లో ఎలా ఉండాలో ఏంటో తెలియదు. జనాలంటే అస్సలు పడదు. ఎప్పుడు ఎవరితో ఫైట్ చేద్దామా అని చూస్తాడు. మరి ఇలాంటి క్వాలిటీస్ హీరోకి ఎందుకు వచ్చాయంటే తన చిన్నప్పటి నుంచి అందరూ తనని చూసి ఎగతాళి చేసేవారు. ఎందుకంటే మనోడికి తన హెయిర్ లో సగం పార్ట్ మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. అలాగే తన ఐబాల్స్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. సో చూడడానికి కొంచెం వింతగా ఉంటాడు. అండ్ దీనివల్ల అందరూ కాకపోయినా మోస్ట్లీ చాలా మంది మనోడిని పట్టించుకునేవారు కాదు. దానివల్ల సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండేవారు కాదు. సో తనను తను ప్రూవ్ చేసుకోవాలంటే ఓన్లీ ఫైటింగ్ ఏ మార్గం అని అనుకుంటాడు. ఎందుకంటే ఫైటింగ్ లో లుక్స్ తో సంబంధం లేదు, ఓన్లీ పవర్ తోనే. అందుకే ఎక్కువగా ఫైట్స్ జరిగే ఫ్యూరిన్ హై స్కూల్ ని తన హైయర్ స్టడీస్ కి ఎంచుకున్నాడు. సో ఇది మన హీరో స్టోరీ. మరి ఇంకా అమ్మాయి కాపాడాక తను మన హీరోకి థ్యాంక్స్ చెప్పి తను పనిచేస్తున్న రెస్టారెంట్ దగ్గరికి పిలిచి ఫుడ్ పెడుతుంది. అండ్ తన పేరు వచ్చేసి టచ్బానా కోటోహా. మరి తను అంతలా మన హీరోని కేర్ చేసేసరికి మనోడికి చిరాకు వచ్చి ఊరికే ఎందుకెలా నాతో బిహేవ్ చేస్తున్నావని గట్టిగా అరుస్తాడు. సో తెలిసిందేగా, హీరో ఎంతసేపు అవతల వాడితో ఫైట్ చేద్దామా అనే చూస్తాడు. అవతల వాళ్ళు కొంచెం తనతో మంచిగా బిహేవ్ చేసినా తన చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ వల్ల దాన్ని నమ్మలేకపోతాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు సాకురా ఫ్యూరిన్ కి ఎందుకు వచ్చాడు ఏంటి అని. అండ్ సాకురాకి తన మనసులో ఈ ఫ్యూరిన్ ని మొత్తాన్ని రూల్ చేయాలని అండ్ ఈ ఫ్యూరిన్ కి ఒక లీడర్ అవ్వాలని కోరుకుంటుంది. అండ్ ఎలాగైనా అందరినీ ఓడించి ఫ్యూరిన్ కి లీడర్ అవుతా అని కొటోహతో అంటాడు. దానికి కొటోహ, నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు, ఎందుకంటే నువ్వు ఒంటరి వాడివి అని అంటుంది. సో గైస్, కొటోహ అన్న ఈ రెండు మాటల మీదే మన హీరో జర్నీ అంతా ఈ సీజన్ లో ఉంటుంది. ఈ వీడియో ఎండ్ కల్లా మీకు క్లారిటీ ఇస్తా, సో జాగ్రత్తగా వినండి. మరి కొటోహ అన్న మాటలకు కోప్పడి హీరో బయటకు వచ్చేస్తాడు. అండ్ అక్కడ ఇంతకు ముందు వచ్చిన గ్యాంగ్ వాళ్ళు ఇంకా పెద్ద గ్యాంగ్ వేసుకొని వస్తారు. అండ్ వాళ్ళు టౌన్ అంతా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోని ఆపి తనని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకేముంది, మనోడు ఇంకా రెచ్చిపోయి అందరినీ కొడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేసరికి మనవాడు ఫైట్ చేయలేకపోతాడు. లాస్ట్ కి ఫ్యూరిన్ హై స్కూల్ కి సంబంధించిన మిగతా స్టూడెంట్స్ వచ్చి మన హీరోకి హెల్ప్ చేస్తారు. సో ఫైట్ అయిపోయి అంతా కామ్ అయ్యాక టౌన్ లో ఉన్న వాళ్ళంతా ఫ్యూరిన్ హై స్కూల్ స్టూడెంట్స్ ని మెచ్చుకొని ఇంకా వాళ్ళకి ఏమేం కావాలో అన్ని ఇస్తూ వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఫ్యూరిన్ హై స్కూల్ వాళ్ళు అక్కడ టౌన్ లో ఎక్కడ గొడవలు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూరిన్ హై స్కూల్ స్టూడెంట్స్ అంటే ఆ టౌన్ కి హీరోస్ అన్నమాట. అండ్ ఇదంతా చూసిన మన హీరోకి ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం క్రింజ్ గా అనిపిస్తుంది. తనేమో ఎప్పుడు ఫైట్స్ చేస్తూ ఎవరితో కలవని ఒక ఇంట్రోవర్ట్. అండ్ ఇక్కడ విలేజ్ వాళ్ళేమో తనని ఒక హీరోలా చూస్తున్నారు. మరి ఇలాంటి సోషల్ యాంగ్జైటీ ఉన్న ఒక పవర్ఫుల్ ఇంట్రోవర్ట్ మరి తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఇంకా ఈ జనాలతో కలిసిపోయి తను అనుకుంటున్న ఈ ఫ్యూరిన్ హై స్కూల్ టాప్ డాగ్ అవుదామనే కళ నెరవేరుతుందా లేదా అనేదే ఈ విండ్ బ్రేకర్ స్టోరీ. అండ్ ఫ్యూరిన్ కి ఇంకో పేరు కూడా ఉంటుంది. ఆ పేరే బో ఫ్యూరిన్ అలియాస్ విండ్ బ్రేకర్. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. మరి నెక్స్ట్ రోజు మన హీరోకి నీరే అనే క్యారెక్టర్ పరిచయం అవుతాడు. అండ్ తినే మన హీరో సైడ్ కిక్. ఎప్పుడు ప్రతిదీ తన నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తను ఎప్పటికప్పుడు మన హీరోకి ఫ్యూరిన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు. అండ్ అలా ఆ రోజు తనని ఒక గ్యాంగ్ ఏడిపిస్తుంటే సాక్రా వెళ్ళి ఒక్క సెకండ్ లో వాళ్ళని నాక్ చేసి సేవ్ చేస్తాడు. సో యాక్చువల్ గా నీరేని చిన్నప్పుడు అందరూ కొట్టి ఏడిపించే వాళ్ళు. అండ్ తనకి ఫైట్ చేసేంత బలం కూడా లేదు. ఎవరైనా ప్రమాదాలు ఉంటే మాత్రం సేవ్ చేయడానికి వెనకాడేవాడు కాదు. అందుకే ఈ రోజు ఒక అమ్మాయిని సేవ్ చేస్తుండగా బుక్ అయిపోతాడు. అండ్ మన హీరో వచ్చి సేవ్ చేశాడు. ఇంక వీడు ఎంత పవర్ఫుల్ అని మన హీరో పవర్ ని చూసి ఇంకా నీరే వాడిని వదిలిపెట్టడు. సో నీరే ఇంకా సాకురతోనే ఉంటాడు. ఇంకా ఫస్ట్ డే మన వాళ్ళంతా క్లాస్ లోకి వెళ్తారు. అండ్ అక్కడ ఉన్న మిగతా ఫస్ట్ ఇయర్స్ అందరినీ మీట్ అవుతారు. అండ్ ఇక్కడ చాలా మందిని మీట్ అవుతారు. అందులో సో అనే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని కలుస్తారు. అండ్ సాక్రా ఈ ఫ్యూరిన్ కి టాప్ డాగ్ అవుదామని తన గోల్ గురించి అందరికీ చెప్తాడు. ఇంకా అది విన్న ఇంకో స్టూడెంట్ వెంటనే సాక్రాతో ఫైట్ కి దిగుతాడు. సో బేసిక్ గా మనోడికి కావాల్సింది కూడా అదే. ఎప్పుడు ఫైట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ ఫైట్ చేస్తున్న వాడి పేరు
సుగిస్టా క్యోటారో. ఇంకా వాళ్ళ ఫైట్ సీరియస్ అయ్యే టైంకి అనౌన్స్మెంట్ లో ఫ్యూరిన్ మొత్తానికి లీడర్ అయిన ఉమేమియా కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్స్ కి వెల్కమ్ చెప్తూ మాట్లాడతాడు. ఇంకా ఒక్కసారిగా అందరూ వాళ్ళ పనులు ఆపేసి ఉమేమియా ఏం చెప్తాడో అని వింటారు. సో ఫ్యూరిన్ మొత్తానికి లీడర్ అంటే ఆ మాత్రం ఆరా ఉంటుందని మన సాకురాకి అర్థమవుతుంది. అండ్ మరి ఇక్కడ సాకురాకి ఏ రోజుకైనా టాప్ స్పాట్ కావాలంటే ఈ ఉమేమియాని ఓడించాలని క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత గ్రౌండ్ లో సీనియర్స్ అంతా మనోల్ని పిలుస్తారు. అండ్ అక్కడే బో ఫ్యూరిన్ లో 4 కింగ్స్ లో ఒకడైన హిరాగి ఉంటాడు. సో గైస్, మరి ఫ్యూరిన్ హై స్కూల్లో పవర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మీరే సాకురాకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరికంటే టాప్ లో ఉమేమియా ఉంటాడు. అండ్ తన కింద మొత్తం 4 కింగ్స్ అని నలుగురు ఉంటారు. అండ్ ఆ నలుగురు 4 స్క్వాడ్స్ ని రన్ చేస్తారు. టోమన్ స్క్వాడ్, జికోకు స్క్వాడ్, జోకో స్క్వాడ్, కొమోకు స్క్వాడ్. అండ్ మనోళ్ళంతా టోమన్ స్క్వాడ్ వాళ్ళు. అండ్ దీని లీడరే హిరాగి అని నీరే సాకురాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మన వాళ్ళంతా టోమన్ స్క్వాడ్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఆ తర్వాత హిరాగి మనోళ్ళని పట్టుకొని అలా టౌన్ మొత్తం తిప్పుతూ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మనోళ్ళతో చేయిస్తూ ఉంటాడు. అండ్ తిరిగి వస్తున్నప్పుడు ఒక అబ్బాయిని వేరే గ్రూప్ వాళ్ళు వెంట పెడుతున్నట్టు చూస్తారు. అండ్ అది చూసిన వెంటనే సాకురా ఇంకా సుగిస్టా వాడిని కొట్టి ఆ అబ్బాయిని సేవ్ చేస్తారు. ఇంకా సీన్ లోకి టొగామే అనే వ్యక్తి వస్తాడు. సో గైస్, యాక్చువల్ గా ఫ్యూరిన్ హై స్కూల్ ఏరియా బయట సిషిటోరెన్ అనే ఇంకో గ్యాంగ్ ఉంటుంది. అండ్ వాళ్ళ గ్యాంగ్ కి మన గ్యాంగ్ కి ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. సో అది దాటి మనం వాళ్ళ వైపు వెళ్ళకూడదు, వాళ్ళు మన వైపు రాకూడదు. అలాగే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో ఫైట్స్ అనేవి జరగకూడదు. ఇవి రూల్స్ అన్నమాట. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్యూరిన్ కి సంబంధించిన వాడొకడు వాళ్ళ వైపు వెళ్ళాడు. అండ్ వాళ్ళు వాడిని దారుణంగా రక్తాలు వచ్చేటట్టు కొట్టారు. అండ్ బ్యాడ్ టైం ఏంటంటే ఆ సిస్టోరియన్ లో సెకండ్ ఇన్ కమాండ్ అయిన టొగామే అక్కడికి వస్తాడు. సో ఆ సెకండ్ ఇన్ కమాండ్ అయిన టొగామే చూస్తుండగానే మన హీరో ఇంకా సుగిస్టా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇంక మన వాళ్ళకి అర్థమైపోతుంది రూల్ బ్రేక్ చేసినందుకు పెద్ద ఫైట్ అయితే అవుతుందని. ఇంకా తర్వాత హిరాగి మనోళ్ళతో కలిసి ఆ విక్టిమ్ ని తీసుకొని ఉమేమియా దగ్గరికి వెళ్తారు. అండ్ జరిగిందంతా చెప్పమంటారు. సో వాడు యాక్చువల్ గా ఒక దొంగని చేస్ చేస్తూ వాళ్ళ ఏరియాని క్రాస్ చేసుకుంటూ లైన్ ఆఫ్ కంట్రోల్ ని పొరపాటున దాటేస్తాడు. సో ఆ చిన్న పొరపాటుకి ఆ సిస్టోరియన్ వాళ్ళు రక్తాలు వచ్చేటట్టు కొడతారు. మరి మన వాళ్ళంతా టెర్రస్ మీద మాట్లాడుతూ ఉండగా డైరెక్ట్ సిస్టోరియన్ లీడర్ అయిన టొమియామా మన ఏరియాకి వస్తాడు. అండ్ ఇంక వాడు ఉమేమియాతో మీకు మాకు ఫైట్ పెట్టుకుందాం, మరి ఆ ఫైట్ లో ఎవరు గెలిస్తే ఆ రెండో గ్రూప్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది అంటాడు. సో యాక్చువల్ గా ఇదంతా ఒక వార్ లా గుంపులు గుంపులుగా చేసుకునే ఫైట్ కాదు, ఒక 5v5 ఫైట్ అన్నమాట. అండ్ ఈ ఫైట్ ఆల్మోస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ దాకా ఉంటుంది. అండ్ ఇందులో బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో ఫైట్ లో మన సైడ్ నుంచి మన హీరో సాకురా, సువో, సుగిస్టా, హిరాగి ఇంకా ఉమేమియా పాల్గొంటారు. అండ్ నెక్స్ట్ రోజు సిస్టారో బేస్ లో ఫైట్ జరుగుతుంది. అండ్ గైస్, ఇక్కడ ఫైట్ 5v5 అయినా ఫైనల్ రిజల్ట్ మాత్రం క్యాప్టెన్స్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద ఉంటుంది. సో మిగతా 4 ఫైట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. మరి ఫస్ట్ ఫైట్ వచ్చేసి సుగిస్టా ఇంకా అరిమా మధ్య జరుగుతుంది. ఈ ఫైట్ లో సుగిస్టా ఒక్క దెబ్బకి ఆపోనెంట్ ని ఓడించేస్తాడు. అండ్ సెకండ్ ఫైట్ వచ్చేసి సువో వర్సెస్ కనుమ. మరి ఈ ఫైట్ లో అయితే కనుమ సువోని టచ్ కూడా చేయలేకపోతాడు. ఒంటి మీద ఒక్క చిన్న గీత పడకుండా సువో కనుమని ఏడిపించి మరీ ఓడిస్తాడు. అండ్ థర్డ్ ఫైట్ వచ్చేసి హిరాగి ఇంకా సిస్టోరియన్ లో తన పాత ఫ్రెండ్ అయిన సాకో మధ్య. అండ్ వీళ్ళిద్దరికి యాక్చువల్ గా ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. సాకో హిరాగిని బాగా అడ్మైర్ చేసేవాడు, కానీ హిరాగి తనని పట్టించుకోకుండా మధ్యలోనే వదిలేస్తాడు. ఎందుకంటే సాకోకి ఎప్పుడు చాలా పవర్ఫుల్ అయ్యి టాప్ స్పాట్ తీసుకోవాలని ఉండేది. కానీ హిరాగిని ఫాలో అయితే దానిని అచీవ్ చేయలేడని చెప్పి తను ఉమేమియా అనే ఒక లీడర్ కింద వర్క్ చేస్తున్నాడు అంటాడు. అందుకే నువ్వు నా వెనక రావద్దు అని హిరాగి సాకోతో అంటాడు. సో అందుకే సాకోకి హిరాగి అంటే కోపం. అండ్ దానివల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. ఇంకా ఫైట్ లో లాస్ట్ కి హిరాగి అయితే గెలుస్తాడు. అండ్ ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ ఫైట్ సాకురా వర్సెస్ టొగామే వస్తుంది. అండ్ ఈ ఫైట్ కి ఇంకా లాస్ట్ లో క్యాప్టెన్స్ ఫైట్ కి మధ్యలో ఫుల్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. అసలు ఎందుకు ఈ సిస్టోరియన్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని. సో గైస్, యాక్చువల్గా ఈ సిస్టోరియన్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఫైట్ ఓడిపోతే వాళ్ళని కొట్టిన వాళ్ళని కొట్టకుండా డైరెక్ట్ గా ఓన్ గ్రూప్ వాళ్ళని గ్రూప్ లో నుంచి పీకేస్తారు. ఎందుకంటే వాళ్ళ మోటివ్ అసలు వీక్ గా ఉన్న వాళ్ళు గ్రూప్ లో ఉండకూడదని, గ్రూప్ అంతా స్ట్రాంగ్ గా ఉండాలి అని వాళ్ళ ఐడియాలజీ అన్నమాట. అండ్ ఈ ఐడియాలజీ అంతా టొమియామాది. వాడు యాక్చువల్ గా క్యాప్టెన్ అయిన తర్వాత బాగా లోన్లీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు జీవితంలో ఫన్ అనేది లేదు అని దానివల్ల ఎంతసేపు ఊరికే ఫైట్స్ పెట్టుకొని అందరినీ కెలుపుతూ ఉండేవాడు. అలాగే ఎవరైనా ఫైట్ ఓడిపోతే వాళ్ళని గ్రూప్ లోంచి తీసేసేవాడు. చుట్టూ స్ట్రాంగ్ పీపుల్ పెట్టుకుంటే అసలైన ఫ్రీడమ్ ఫన్ ఉంటుందనే ఐడియాలజీతో ఇదంతా చేసేవాడు. అండ్ గైస్, ఇక్కడ ఇదే ఒక పెద్ద తప్పంటే వీడికి సెకండ్ హ్యాండ్ అయిన టొగామే వీడి చెడ్డవకూడదని చెప్పి ఈ ఐడియాలజీ తను ఇంప్లిమెంట్ చేశాడని అందరినీ నమ్మించి
లీడర్ అయిన టొమియామాని మంచోడ్లా అందరి ముందు ఫ్రేమ్ చేశాడు. సో సాకురాతో ఫైట్ అయిపోయాక టొగామే తన తప్పు తను తెలుసుకుంటాడు. అసలు ఏ రోజైతే ఇలాంటి పిచ్చి ఆలోచన టొమియామాకి వచ్చిందో ఆ రోజే ఎదిరించాల్సిందని రియలైజ్ అవుతాడు. అండ్ ఫైనల్ గా మన క్యాప్టెన్స్ ఫైట్ లాస్ట్ కి టొమియామా తన తప్పు తెలుసుకుంటాడు. అండ్ ఇక్కడ సింబాలిక్ గా ఏం చూపిస్తారంటే, ఎప్పుడూ ఏదో ఉందని ఆశపడి కొండ మీదకి ఒక ట్రెజర్ ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాగే తిరిగి చూస్తే మన వెనక కూడా ఎవరు ఉండరు. సో ఫైనల్ గా అవతల వాళ్ళు నవ్వుతూ ఉంటేనే తను కూడా హ్యాపీగా ఉండేవాడని రియలైజ్ అయ్యి టొమియామా తన ఓటమి నొప్పుకొని ఫ్యూరిన్ చేతిలో తన సిస్టోరిని అప్పగించడానికి రెడీ అవుతాడు. కానీ ఉమేమియా అదంతా ఏం అవసరం లేదు, మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్తాడు. లాస్ట్ కి మన హీరోకి స్టార్టింగ్ లో కొటోహా అనే మాటలు గుర్తొస్తాయి. అదేంటంటే నువ్వు ఎప్పటికీ టాప్ స్పాట్ తీసుకోలేవు. మరి ఆ మాటలకు అర్థం ఏంటో మన హీరోకి చివరికి అర్థమవుతుంది. సో సీజన్ అయ్యేసరికి మన హీరో ఏం రియలైజ్ అవుతాడంటే, తను పోటీ పడుతుంది ఎలాంటి వాళ్ళతో అంటే, వాళ్ళు ఉన్న పొజిషన్ ఫైట్ చేసి తీసుకున్న పొజిషన్స్ కావు. వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు వాళ్ళంటే ఇష్టపడి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఇచ్చిన పొజిషన్స్ అని. సో అన్నిటికీ ఫైటింగ్ ఒక్కటే సొల్యూషన్ కాదని మన హీరో లైట్ గా రిలీజ్ అవుతాడు. సో గైస్ అది సీజన్ 1 లో జరిగే మెయిన్ స్టోరీ అన్నమాట. అండ్ ఈ స్టోరీ మనకి ఇంకా సింబాలిక్ గా ఒక్కో క్యారెక్టర్ అసలు వాళ్ళు ఏం థింక్ చేసి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారని చాలా డ్రమాటిక్ గా మనకు చూపిస్తారు. అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ లో మనకి ఇంకో క్లాస్మేట్ కి ఒక చిన్న కష్టం వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఇంకో గ్యాంగ్ తో గొడవ పడాల్సి వస్తుంది. అండ్ ఆ గ్యాంగ్ పేరే కీల్. సో రేపే విండ్ బ్రేకర్ సీజన్ 2 కీల్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. వీలైనంత ఇన్ఫర్మేషన్ తో సీజన్ 1 లో ఏం జరిగిందో మెయిన్ పాయింట్స్ తో కవర్ చేస్తూ చెప్పా. మరి మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి రీక్యాప్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సండే ఒమ్నిషియన్ ట్రేడర్ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తున్నా, తప్పకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.